ఇంత కాస్ట్ ఏలే ఓన్లీ లైన్స్ కూడా మార్చిన కలర్, బార్డర్ కలర్స్, లైన్ కలర్స్ మార్చిన. సరే చూస్తారు వన్ ఇంకా చూడు సార్. నాకు వచ్చింటుంది. ఇంకో ఈ కలర్స్ రెడ్ కలర్ పెట్టేసిన, ఈ బార్డర్స్ చేంజ్ చేసిన. ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఉమ్? ముందులో ఉంది ఈ బార్డర్స్ మారినాయి అక్క, కలర్స్ కలర్ మారినాయి అంటే నీకేం మారాలి ఇంకా? కంప్లీట్ ఇప్పుడు సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ నేను టికెట్ ఇస్తాను అట్లా మళ్ళీ సేమ్ అవుతుంది కదా సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చిన వాటికి కూడా అనేది ఇది. అవును, ఎంఎన్ఆర్ నుంచి ఇచ్చే సర్టిఫికేట్లన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి కదా. అట్లా కాదు కదా, వాళ్ళు వేరే వేరే డిజైన్ చేస్తారు. కానీ చూస్తాను టైం ఉంది కదా. నేను పెట్టింది అయితే ఇట్లా. ఓకే థ్యాంక్ యూ బాబు. అర్థం కాదు. లైన్స్ కలర్ ఎట్లా చేంజ్ అయింది అంటున్నా. ఆ లైన్ మీద సెలెక్ట్ చేసి అక్కడ ఆటోఫిల్ కలర్స్ ఉన్నాయి కదా, ఆటోఫిల్ వస్తుంది. ఆటోఫిల్ కాదు వేరే దాంట్లో తెలుస్తుంది.
హాయ్ ప్రేమ్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి మీ వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వలేదు? ఏమో సార్. ఏమైంది? సార్ మెసేజ్ పెట్టాను గ్రూప్. ఎప్పుడు ఒకసారి మామూలుగా పెట్టేసే గ్రూప్. హలో శ్రీనివాస్. హలో సార్. నువ్వు డిస్కనెక్ట్ అవ్వరా? చెప్పాలి మేడం. ప్రేమ్. హలో ప్రేమ్. ప్రేమ్ అండ్ స్నేహ. హలో. అందరికి మెసేజ్ పెట్టండి అమ్మా, తొందరగా ఇమీడియట్గా కనెక్ట్ అవ్వమని. ప్రేమ్. హలో. స్నేహ. హరిణి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటమ్మా ప్రాబ్లం? మేమేమో 1:30కి జాయిన్ అవుతాము, మీరేమో అసలు తొందరగా కనెక్ట్ అవ్వరు ఎందుకు? సార్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటేనే ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. సరే ఒక్కసారి ఇమీడియట్గా కనెక్ట్ అవ్వమని చెప్పండి, ఎందుకంటే ఇవి బేసిక్ టాపిక్స్. మీకు ఒకసారి మళ్ళీ మేము స్టార్ట్ చేసి కొంతసేపటి తర్వాత కనెక్ట్ అయ్యారు అనుకోండి అర్థం కాదు. ఓకే సార్. 2 minutes టైం ఇస్తున్నా, 1:45 లోపు అందరు కనెక్ట్ అవ్వాలి, తర్వాతకి అడ్మిట్ కూడా చేయను. ఓకే సార్. ఓకే.
ఇంటిమేట్ చేయండి అమ్మా ఇమీడియట్గా. Sir, A students will third year ఈసీఈ సార్. ECE, yeah? ఎస్ సార్. Third year ECE? ఎస్ సార్. Okay. Total students must be 14, no? ఎస్ సార్ 14 సార్. Okay. సో కనెక్ట్ అవుతున్నారు, డిస్కనెక్ట్ అవుతున్నారు సార్. ఒక్కొక్కసారి నెట్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే బేసిక్ టాపిక్స్ కాబట్టి. మళ్ళీ ask them to change their places. I mean, instead of staying at one place and trying, they can just move around and find the appropriate place where the signal strength is better. అంటే మాకు ఓకే సార్, పిల్లలకి అట్లా అవుతుందని చెప్తున్నారు. అదే పిల్లలకే చెప్తున్నాను. Tell the students to move around and find an appropriate place. Yeah, okay sir. For them also there could be a problem, no? Yes sir. Ask them to just move, find an appropriate place so that link can be established. హరిణి ఏమైనా రిప్లై వచ్చిందమ్మా? No, sir. యా ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. Okay, sir. So in the morning session we have been completed the different types of the control systems. Okay, so in that one here now we are going to discuss about the open loop control systems. So in the open loop control systems, so this is one. Okay, so in the open loop control system, here we are giving the input and we are getting the output, and the output does not fed back to the input. So in the closed loop control systems there is a feedback, but here we are not we don't have feedback. Here only we are having the controller and process. The given input goes to the controller, so the required modifications will be done and the error signal will be corrected in the controller, and that output is given to the process. And the process is nothing but it's a control system, and that output comes as a process output. That output comes as a process output. Okay, so now here it doesn't automatically correct the output. It doesn't automatically correct the output. సార్ మీ వాయిస్ ఆడిబుల్ లేదు సార్. సారీ అది మ్యూట్ లో పడిపోయిందండి. ఓకే, సో any physical system which does not automatically correct for variation in its output. So this is a open loop control system arrangement. In this open loop control system arrangement, there is a input, and that input is given to the controller. From that controller, output goes to the process. Here the process is nothing but it's a control system, and here only we can correct the error signal, and
that corrected output which comes out. Okay. So now here the main drawback of this open loop control system is, so the output of the system does not corrected automatically. If there is any disturbance will be occurs, whether it is a internal or external disturbances are occurred in the system itself, then the output is deviated from its original value. Okay, the output is deviated from its original value. Then it doesn't correct it. It doesn't correct it. But unlike in the closed loop control system, there is a feedback. There is a feedback. So ikkada emoutundi? So the output again it fed back to the input, and there is a comparator. This input and output both are compared here, and the resultant error signal will be comes out that can be corrected by the controller. That can be corrected by the controller. Okay. Okay. So and here in these systems the output is dependent on input only. Here in the system, whatever the input is given to the system, according to that input only the output will comes. Okay, and the input but not on controlling action. Here there is a controlling actions, and according to this the output will not be depends upon this one. Input is totally independent of the output or changes in output of the system. So if there is any external disturbances will be occurs on the system, then the output of the system does not be corrected automatically. Okay. So here in this one, the output is remains constant. The output cannot be changed. The output cannot be changed. Here you can constant signal provided the external conditions remains unaltered. Okay. This is about the open loop control system. In this open loop control system, you are giving the input, and here you are getting the output. The only the one way flow. There is no feedback. Okay. So in this one, if any disturbance will be occur, the system output is deviated from its original value, and it does not be corrected. Okay, and here the output is independent on input. Okay, sorry, here the output is dependent on input. Here the output is dependent on input, but controlling action and input is totally independent of the output. Here the output is dependent on input, but the input is totally independent. The input does not independent on any other parameters. Output is dependent on input, but the input is independent on all other factors. Okay. If you want to change in the input output, then you have to change in the input. You have to change in the input. Okay. Okay. In any open loop control system, the output is not compared with the reference input because there is no feedback. If there is a feedback then only the output is fed back to the input, and these two are compared. So then the accuracy of the system is depends upon the calibration only. The accuracy of the system is depends upon the calibration only, not on other parameters. Okay, but in the closed loop control system, the output is depends upon the reference input. The output is depends upon the reference input. So whatever the
manipulated value is there, so the output is also comes as that. You can get the desired output by using the closed loop. Okay. So in the open loop control system, in the presence of disturbances, an open loop control system will not perform the desired task. If there is any internal or external disturbances, there will be, you will not get the desired output. Okay. Okay. So there is a okay. If there is no any external and internal disturbances, then only you will get the desired output by using the. Okay. So these are not having the feedbacks. Okay. So presently now the present traffic signals are all are open loop control system based. And another thing is the switch fan relation. These all are belongs to the open loop control system. And so what are the advantages and disadvantages of the open loop control systems? The open loop control systems are very simple to construct because there is no any complications in the feedback and in any other thing. The only the complication thing in the open loop control system is calibration. And these are the very much convenient. The stability point of view is also very high, and these are not face the problems of stability, and the maintenance cost and everything is low, and this is very economic. And the disadvantages are, we already told so many times, if there is any problem will be disturbance will be appear, we cannot get desired output, and it should be having a pre-calibration. The controller should be accurately pre-calibrated. Okay. And these systems can't sense internal disturbances in the system. So after the controller stage, see here, after this controller stage, if there is any internal disturbance will be appear, it cannot be predicted, and the disturbance signal is come to the process, and the wrong output will be comes out. Recalibration of the controller is necessary. So for every certain periodic of time, we have to calibrate our controller. From time to time maintenance is also required. If you are not maintaining the calibration, then you will not get the correct values of output. Yeah. So another thing is the automatic toaster system. Automatic toaster system. In this system, the quality of toast depends upon the time for which the toast is heated. Okay. So this is depends upon the time. Okay, మనం ఎంత టైం టోస్ట్ చేస్తున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అండ్ డిపెండింగ్ అపాన్ ద టైం సెట్టింగ్స్ బ్రెడ్ ఈజ్ సింప్లీ హీటెడ్ ఇన్ దిస్ సిస్టమ్. సో సింపుల్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా ఒక బేకరీకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో మనకి ఒక పఫ్ని కానీ సమోసాని కానీ తీసుకెళ్ళి ఓవెన్లో పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది,
So he is setting for some time, either it is a 10 seconds or 15 seconds. For every different items, there will be a different time to get heat. Okay. So ఇక్కడ ఏమవుతుంది, so automatic toaster system is nothing but whenever you are placing the food item in the oven, it automatically sets it time to heat that food item. That is nothing but automatic. Okay. So here the toast quality is to be judged by the user and has no effect on the inputs. So judged by the user, ఇక్కడ judged by the user అని ఎలా చెప్తున్నాం ఇక్కడ? So he has to put set the time. Okay, ఇక్కడ ఏమో చేస్తున్నాడు, ఇక్కడ suppose here we are placing the 15 seconds. Here we are giving the power input. ఈ రిలే అండ్ కంట్రోల్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం 15 seconds అని. ఇన్పుట్ అండ్ టైమింగ్ రెండు ఇచ్చేస్తున్నాం. ఈ హీటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 1 second అయిపోయింది. నౌ 1 second హ్యాస్ బీన్ కంప్లీటెడ్. 1 second కంప్లీట్ అవ్వగానే ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ ద 1 second completed. But now, so here we are giving the 15 seconds. Now again it has to be run until it stops the giving signal to the input. Now until it gives the signal to the 15 seconds. Once the 15 seconds has been completed, then the output is satisfied and this will not give the signal to the input. Then at the time the feedback is going to be stopped. The feedback is going to be stopped. Here the user, the main work for the user is he has to give the desired time. He has to give the desired time. Okay. Yeah. So నార్మల్గా మనం ఎక్కడ ఏ ట్రాఫిక్ సిగ్నల్ చూసినా ఇట్ ఈస్ టైం డిపెండెంట్. ఎవ్రీ ట్రాఫిక్ సిగ్నల్ ఈజ్ టైం డిపెండెంట్. దట్ ఈస్ ద మాన్యువల్. That is time dependent means for every 1 minute or 30 seconds or 20 seconds the signal is changed and the signal is released. Oh, but if you are using the automatic traffic light controller, that means on which side, if the on one side if the traffic is very high, the traffic signal is giving more time to signal releasing time is more. So if the side is having one side is having a very less traffic, the time is reduced to clear the traffic. Okay, so the traffic on road becomes mobile and stationary dependent on the duration and sequence of lamp. Okay, so the sequence and duration are controlled by relays. So here the main work of the relay is it sends the relay means relay nothing but sensing, controlled by the relays which are predetermined and not dependent on the rush on the roads. Okay, so now if the open loop, for the open loop control system, it is depends upon the time. If you come to the closed loop control system, then it is depends upon the density of the traffic. So ikkada andike cheppadu ikkada chudandi, not dependent on rush on the roads. Okay, so other if you are taking the closed loop control system, it is depends upon the rush on the road. Right? If the huge rush on the road, then the traffic releasing time is high. Residential heating system, CEF. The indoor temperature is response. Here you have to remember one thing, response is nothing but output, excitation is nothing but input. Okay, so the desired temperature is set on a calibrated dial.
The desired temperature is set on a calibrated dial. This positions the valve that admits the steam. ఇక్కడ ఏమవుతుంది, మనం సెట్ చేసుకున్న టెంపరేచర్ని బట్టి ఇక్కడ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వెదర్ ఇట్ ఈజ్ ఏ 50%, 60%, 100% ఎంత ఓపెన్ అవ్వాలనే దాన్ని బట్టి ఇక్కడ మనకి స్టీమ్ అనేది ఈ టెంపరేచర్ పాయింట్ నుంచి స్టీమ్ అనేది బయటకు వస్తుంది. మ్యానిపులేటెడ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రీసెట్టింగ్ వాల్యూ. ఇట్స్ ఏ ప్రీసెట్టింగ్ value. And the outdoor disturbance, the outdoor temperature, the atmospheric temperature is nothing but it's a outdoor temperature, it's a disturbance signal. If there is any disturbance, these two signals are given to the radiator and it compares these two signals, and the indoor temperature is controlled. The indoor temperature is controlled. So here the output is directly depends upon the input and these parameters, but the input does not depends on any other parameters. Okay, when this value changes significantly, so here the valve dial is calibrated. The valve dial is calibrated when the environment temperature has certain value. Okay, and when this value changes significantly, the controlled temperature will deviate from the desired value. If the atmospheric, if that value is calibrated to the at particular temperature and atmospheric conditions. So if the atmospheric temperature is changes, then the valve calibration is also changed and it deviates its original value, and a large error will be obtained. Hence, the precise control will not be realized. And another thing is the closed loop control system. The closed loop control system is nothing but it's a feedback control. A system that maintains a prescribed relationship between the output and the reference input. So see here we are having a reference input. Here we are having a reference input and there is a output. There is a relation in between the reference input and output, and we are comparing these two. Comparing these two. Okay, so these two are compared and the error signal will be given to the controller. Okay, now see here the previous slide. A system that maintains a prescribed relationship between the output and the reference input by comparing them using the difference as a main control is called feedback control. The reference is given to the controller. Sorry, the difference is given to the controller. The difference is nothing but it's a error signal. The difference is nothing but it's a error signal. The closed loop control system is nothing but it's a feedback control systems are often referred to as a closed loop control systems. In practice, the terms feedback is nothing but there is a link between the output you are getting to the reference input. Okay. The feedback control and closed loop control are used interchangeably. So here in this closed loop control, you are rectifying the error and you will get the desired output. In a closed loop control system, the actuating error signal, which is the difference between the input and feedback signaling madhyalo edaithe error untundo, that error is fed to the controller. The controller em chestundante it reduces the error and bring the output of the system to the desired value. The main purpose of the controller is it should reduce the error value and it gives the proper output.
The term closed loop control always implies the use of sorry. Okay, so here by using the closed loop control system, we can improve the accuracy of the system and we can reduce the system errors. We can reduce the system errors. Okay. Okay, please wait. Now only I will send the PPT to you people. Where did you got the message? Hmm? Students, Sir. message వచ్చిందా? Yes, sir. So here, please observe here. Here you are giving the input, that is the command input, and so here we are using the transducer in the control system, and sometimes we may take we may consider the transducer or not, because the main purpose of the transducer is different types of quantities are converted into a electrical quantities, and different types of either mechanical signal, pressure, these all are converted into a electrical signal by using the transducer. అంటే సిగ్నల్ కన్వర్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, వీఆర్ హ్యావింగ్ ద రిఫరెన్స్ ఇన్పుట్ హియర్ అండ్ దిస్ ఈజ్ ఏ కంట్రోల్ సిస్టమ్, కంట్రోలర్ అండ్ ప్రాసెస్ టు బి కంట్రోల్డ్, ఇవన్నీ కలిపితే మనం కంట్రోల్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఈ కంట్రోల్ సిస్టమ్ నుంచి అవుట్పుట్ విల్ కమ్స్ అవుట్. సో ఇక్కడ ద అవుట్పుట్ విచ్ is generated by this control system is again fed back to the input. Why? Because here here in the closed loop control system you need to get the desired output. So whether it is a desired output or not, how can we know? So that's why the output which is getting by the system is fed back to the input, and the reference input and the signal, these two are compared each other, and if there is any error signal will be appear, if there is any error signal will become, that error signal is given to the controller. The main purpose of the controller is reduces the error. That error is given to the controller, sorry, the controller is reduces the error, and that error is rectified by the control system. Okay, so see here the R of t is nothing but reference input. This is a reference input, and E of t is nothing but it's a error signal, and C of t is nothing but it's a control output. M of t ante manipulated signal, and V of t ante feedback signal. E of t ante feedback signal. Okay. Okay, another thing is the closed loop control systems.
The part of output which is to be decided by feedback element is fed back to the reference. So see here, whatever the signal is there, that signal is again come back to the reference input. Sure. Feedback element on the other is feedback to the reference input. The signal which is output is feedback element is called feedback signal, B of t. So the feedback signal is known as B of t. And it is then compared with the reference input. See here. This feedback signal is again come to the input side. Then R of t and B of t. If there is a plus, if this is either the feedback signal, either it is a positive feedback or negative feedback, whatever it may be. Either it is a positive feedback or negative feedback. So the R of t and B of t, either both are added or subtracted. Okay, so that's why here we are having the R of t plus or minus B of t. Okay, whether it is a positive feedback, add. Whether it is a negative feedback, add. Okay. See, when the feedback sign is positive, the systems are called positive feedback. The system, if it is a negative system, are called negative feedback. Okay. So by comparing these two, reference signal and feedback signal, we are generating the error signal. We are generating the error signal. That error signal is modified by the controller and decides the proportional manipulated signal for the process to be controlled. So the controller that controller is modified and decides the proportional manipulated signal. Decides the proportional manipulated signal, and next one decide చేసే ఏం చేస్తుంది, the output of this controller is given to the process to be controlled. That is nothing but plant. Okay, so this manipulation is such that error will approach zero. Error will approach zero. This process will be continued until the error value becomes zero. This process will be continued until the error value becomes zero, and at the same time, whenever the error value is zero, is nothing but you are getting the desired output. You are getting the desired output. Okay, this signal then actuates the actual system and produces an output. Okay, so what are the advantages and disadvantages of the closed loop control systems? Okay, so in the closed loop control systems, you are getting the accurate values. You are the accurate values. Why? Because until you are getting the desired output, it is running. Okay, so and here the controller, the controller is modifies the error every time, and it generates the manipulated signal to the plant. Okay, and closed loop control system senses environmental change. The closed loop control system senses environmental changes. So if there is any internal or external disturbances will be appear, those disturbances are cleared by the system and it is corrected automatically. It is corrected automatically. So then automatically the non-linearities, harmonics, distortions and everything is reduced by the automatic control systems. Okay. The operating frequency, that is nothing but it's a bandwidth for the system is very high. The bandwidth is also for the closed loop control system. Okay. Disadvantages is nothing but the design is complicated. Compared to the open circuit, the design is complicated and time consuming, and it's not economic, and due to the feedback the stability is reduced. Okay. Okay, so this is about the disadvantages of the closed loop control systems. Okay, so until
regarding about open loop control system and closed loop control system, anybody having doubts? No, sir. No, sir. Okay. Anything? Yeah. So another thing is the examples of closed loop control system. Example of closed loop control system is human being. The best example is human being. If a person wants to reach a book on the table, position of the book is given as the reference. Where the book is there, that is given as the reference input, and the feedback signal from eyes. You are getting the feedback signal from eyes. Okay. So now, if you are placing your hand at a different position, there is a book. No. Then ఏమవుతుంది మనకి ఇక్కడ the feedback signal from eyes compares the actual position of the hand with reference position. If you are placing the hand on the book, then the error signal is 0. If you are placing the hand other than the book is placed, book ఉన్న ప్లేస్ లో కాకుండా మనం వేరే దగ్గర హ్యాండ్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆడ బుక్ అయితే ఉండదు కదా. సో ఇట్స్ ఏ ఎంప్టీ ప్లేస్. నౌ we will see with error, we will see with our eyes. So there is no book, so that's why we have to move our hand. So we are changing our eyes, and wherever the book is there, then only we will pick that book. And whenever we are picking the book, that is nothing but it's a desired output. So then the system operation is closed. So here this process will be continuous until the desired output will be reached. Okay. Examples of an closed loop system. Okay, home heating system. ఇందాక మనం ఓపెన్ లూప్ చూసామండి, ఇక్కడ క్లోజ్ లూప్. ఇక డిజైర్డ్ టెంపరేచర్ ఒక 30 degrees అని మనం డిసైడ్ చేస్తున్నాం. ఒక 30 degrees అని మనం ఇక్కడ డిసైడ్ చేస్తే, సో ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ హౌస్ టెంపరేచర్ ఒక 27 ఉంది. ఎగ్జాంపుల్ అవుట్పుట్ 27 వచ్చింది. ఇక డిఫరెన్స్ ఎంత, ఈ 27 ఇటు ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది. 30 minus 27, దేర్ ఈజ్ ఏ 3 degrees ఆఫ్ టెంపరేచర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్. ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఏంటి, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ వెళ్ళినప్పుడు ఈ హీటింగ్ సిస్టమ్ వర్కింగ్ ఎక్కువ అవుతుంది. వర్క్ ఎక్కువైపోయినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. నౌ 28 అవుతుంది. స్టిల్ దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్. అగైన్ ఇట్ విల్ గోస్ టు ద, అప్పుడు 2 అవుతుంది. అగైన్ మళ్ళీ 29 అవుతుంది. సో నౌ హీటింగ్ సిస్టమ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 29 అయింది కదా, డిఫరెన్స్ ఎంత, 1. నౌ ద వాల్వ్ ఈజ్ ఓపెన్ సమ్. సో అప్పుడు హీటింగ్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నౌ at this time we will get the 30. So whenever you are getting the desired output, then there is a difference between the desired temperature and output temperature. The 30 minus 30 is 0. The error signal is 0. Then the valve is stopped at that particular place only. So after that the heating system is also locked. Okay. So the same heating is maintained at the output of the system. Okay. So this is the home heating system. Okay, and the another thing is the manual speed control system. Manual speed control system is nothing but it's a locomotive operator. Here you are placing the speed limit. Okay. So now here the controlling action.
The control action is our brain, and actuator is our hands and the vehicle mechanism. Okay, so manam resistam kada, so that is the actuator. Okay, so here this is an actual speed. So now here we are deciding we need to go with a speed limit of 30, so we have to go with that speed only. Okay, so appudu emutundi brain control action. So here if you are going with a 20 kilometers, we are going with a 20 kilometers, then appudu emutundi this 20 kilometer output is sensed by the eyes, and it will give as a feedback to the speed limit. Then we will increase 30 minus 20 10, 30 minus 20 10. ఇంకా మనం ఇక్కడ ఏమవుతుంది, కంట్రోలింగ్ యాక్షన్ ఇంక్రీజింగ్ ద స్పీడ్, యాక్చుయేటర్ని ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు వెహికల్ మెకానిజం ఏమవుతుంది 25కి వెళ్ళిపోతుంది. సో అగైన్ ఇంకా 5 డిఫరెన్స్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, సో దెన్ ఇట్ విల్ గివ్స్ ద సెన్సార్ అండ్ దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ అండ్ ఇంకా రేజ్ ఉంటుంది. Whenever we are getting the 30, there is a speed difference between the speed limit and actual speed is 0. Okay, now if you are going with a 40 kmph, if you are going with a 40 kmph, then it sensed by the eyes, that is the 40, and 30 minus 40, we are going with a high speed. Now the brain is sensed that we are going with a high speed, then the actuator will be reduced. The actuator will be reduced, the speed of the system is also reduced. Okay, this is a manual speed control system. Okay, this can be controlled by the manual. Okay, so in the next class we will discuss about the open loop and closed loop control system differences. Okay, comparisons. Okay, and I already sent this document to your WhatsApp in your group. Okay, so if there is any doubts, please let me know. I will available on my WhatsApp also. Okay, so anybody having doubts? సార్ ఒకసారి హీట్ అది హీట్ కంట్రోల్ సిస్టమ్ తీయండి సార్. One minute. ఇదేనా హోమ్ హీటింగ్ సిస్టమ్? సార్ ఓకే, చెప్పమ్మా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు కదా సార్, మనకి 30 degrees టెంపరేచర్ అవసరం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఒక రూము 30 degrees టెంపరేచర్ దగ్గర ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు నేను ఇది రిఫరెన్స్ ఇన్పుట్ అంటాం, దీన్నే మ్యానిపులేటెడ్ సిగ్నల్ అంటాం. ఓకే, ఈ మ్యానిపులేటెడ్ సిగ్నల్ మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత ఇచ్చుకుంటాం. సో అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్పుట్ ఇస్తాం, వేరే ప్లేస్ నుంచి మనకి ఇన్పుట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ వాల్వ్ ఉంది కదా, సో ప్రెసెంట్ ఏదో ఒక పొజిషన్లో పెట్టే వాల్వ్ని అంటే 50% ఓపెన్లో ఉంచాం. ఓకే, నా ఇప్పుడు ఏమవుతుంది, దీని నుంచి ఇది కంట్రోలర్ అన్నట్టు, దీని నుంచి హీటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి సో సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని మనకి హౌస్లోకి ఇస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన టెంపరేచరు 20 degrees అనుకోండి. అదే ఓపెన్ లూప్ సిస్టమ్ అయితే ఈ 20 degrees అనేది ఇంకా చేంజ్ అవ్వదు, మనం ఇన్పుట్ని చేంజ్ చేస్తే కానీ అవుట్పుట్ చేంజ్ అవ్వదు. బట్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టంలో, క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టంలో ఏమవుతుందంటే దిస్ 20 degrees టెంపరేచర్ ఈజ్ సెన్స్డ్ బై ద టెంపరేచర్ సెన్సార్. ఓకే, సో వీఆర్ సెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ 30 degrees, బట్ హియర్ వీఆర్ గెట్టింగ్ ద 20 degrees ఓన్లీ. అప్పుడు ఏమవుతుంది, కంపేర్ చేస్తుంది 30 degrees అండ్ 20 degrees, ఎంత డిఫరెన్స్ ఉంది, 10 degrees డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, వాల్వ్ యాక్టివేట్ అవుతుంది. ఓ దెర్ ఈజ్ ఏ 10 degrees ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్, సో ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో అప్పుడు ఏమవుతుంది, వాల్వ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఓపెన్ అయింది. ఇంకా కొంచెం ఎక్కువగా ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, హీటింగ్ సిస్టమ్ ఇంకా కొంచెం యాక్టివేట్ అయ్యి రూమ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటిల్ ఇది ఎప్పటి వరకు జరుగుతుంది ఈ సైకిల్, whenever you are getting the 30 degrees. ఎప్పుడైతే నీకు 30 degrees ఇక్కడ వస్తుందో 30 minus 30 ఎంత 0, దెన్
the error signal is becomes 0. ఇది 0 అయినప్పుడు ఇది లాక్ అయిపోతుంది, ఇది లాక్ అయిపోతుంది. ఓన్లీ ద 30 degrees is maintained. ఓకే సార్.